2 నిమిషాలు మీతో కొన్ని విషయాల్ని పంచుకొని ఆ తర్వాత కార్యక్రమంలోకి మనం వెళ్దాం. సో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ముందుగా ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నామంటే, ఈ విషయం గురించి ఒక ప్రయాస, ఒక బాధ్యత, ఒక కష్టం అంతా ఈ కార్యక్రమంలో ఇమిడి ఉంది. ఎంతో ప్రయాసపడి ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నడిపించారు యవనస్తులు. ఆ విషయాన్ని బట్టి మీకు ఒక చిన్న 2 మాటలు మీతో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమంలో ముందుకెళ్ళిపోదాం. సో మొదటిగా, నా చిన్ననాటి దినాల్లో కొండ మీద చూసినట్లయితే ఒక చెక్కతో ఒక సిలువ ఉండేది. నేను చాలా చిన్నవాడినప్పుడు ఆ టైంలో కొండ మీద సిలువ ఉండేది, అది చెక్కతో. కొన్ని రోజుల తర్వాత ఆ సిలువ అనేది మరుగైపోయింది, ఆ సిలువ కనపడకుండా పోయింది. ఆ తర్వాత కొండ మీద చాలా కార్యక్రమాలు వేరే వాళ్ళు చేసుకున్నారు. సో క్రైస్తవం యొక్క వించిపేటలో మనుగడ కోల్పోతున్న సమయంలో వించిపేటలో ఉన్న యవనస్తులకి ఒక ఆలోచన తట్టింది. ఆ ఆలోచన ఏంటంటే, మన చెక్క సిలువ ఏ ప్రాంతంలో అయితే ఉందో అదే ప్రాంతంలో మరలా ఒక సిలువను పెట్టాలి. అది ఎలా ఉండాలి అంటే, సో స్టాండర్డ్గా ఉండాలి, పక్కాగా నిలబడాలి. అది వర్షానికి కూలిపోవటం కానీ, గాలి వచ్చినప్పుడు పడిపోవటం కానీ ఇలా జరగకుండా చాలా స్టాండర్డ్గా ఉండాలి అని ఒక ఆలోచన కలిగి, ఏదో ఒక విధంగా అక్కడ ఏదో ఒక సిలువని పెడదాం, చక్కగా మెటల్ సిలువని పెడదామని ఒక కమిటీగా యూత్ అంతా ఏర్పడి చక్కగా వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని దాన్ని శ్యాంబాబు గారి పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయనతో మాట్లాడి చర్చించి చాలా చక్కగా అందరూ కలిసి సిలువ గురించిన ఒక మంచి ఆలోచన కలిగి ఏదో ఒక విధంగా ఒక ఇనుపకు సంబంధించిన ఇనుప మెటల్తో తయారు చేసిన సిలువను కొండ మీద పెట్టాలని నిర్ణయించుకున్నారు. సో నిర్ణయించుకున్న తర్వాత అందరూ కూడి సమావేశమై ఒక మంచి రోజు చూసుకొని పునాది వేయటం జరిగింది. సో పునాది వేసి వచ్చిన తర్వాత నుంచి పనులు ప్రారంభించాలి. సో పనులు ప్రారంభించాలంటే కావాల్సింది ఏంటిది? ఫైనాన్షియల్ స్టేటస్, ఆర్థికపరమైన కొన్ని అవసరతలు చాలా అవసరం పని జరగాలి అంటే. సో ఇంచుమించుగా పని చేయటానికి, ఈ సిలువను పెట్టడానికి ఎస్టిమేట్ చేస్తే 1,50,000 పైగా డబ్బులు అవసరం ఉంది. 1,50,000 పైగా అవసరం ఉంది. మీకు అనుకుంటాం అది చూస్తే 1,50,000 అవుతుందా, కానీ అది పెట్టడానికి, కింద పెట్టడానికి అయితే 1,50,000 అవ్వదు, కానీ పైన పెట్టడానికి అయితే డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే లేబర్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి పైకి మోసుకెళ్ళాలన్నా సో అది చాలా కష్టంతో కూడిన పని. సో ఏదో ఒక విధంగా 1,50,000 రూపాయలు సమకూడాలి. ఈ సమకూడాలంటే ఏం చేయాలి అన్న విషయం గురించి మరలా ఆలోచించుకొని యూత్ అంతా కూడా, సో మా యూత్తో కాకుండా మా ముందు తరం వారితో, మాకన్నా కొంచెం పెద్దవారితో, మా యూత్తో ఎవరెవరైతే అనుబంధం కలిగి ఉంటారో వాళ్ళందరి దగ్గర మంచి సలహాలు తీసుకొని, అన్న ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక మంచి మాటలను చర్చించుకొని, సో ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఆలోచించి ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్దాం, అడుగుతాం, వాళ్ళకి తోచినంత సహాయం మనకు చేస్తారు. ఆ నిధులతో మనము మన కార్యక్రమాన్ని కొనసాగించి నడిపిద్దామని ఆలోచన జరిపి, సో కొంతమంది పని కట్టుకొని పొద్దున్నే లెగిచి తిట్టుకుంటారో ఏం చేస్తారో కాదు, కానీ దేవుని పని జరగాలి అన్న ఒక మంచి ఆలోచనతో ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి, ప్రతి కుటుంబానికి ఇలా పెట్టాలనుకుంటున్నాం, ఇలా చేయాలనుకుంటున్నాం. సో మన వించిపేటలో మన క్రైస్తవత్వానికి సంబంధించిన ఉనికిని మనం కోల్పోతున్నాం. సో కింద నుంచి చూస్తే పైన సిలువ కనపడేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. సో అలాంటి ఉనికి మనం కోల్పోకూడదని మంచి ఆలోచన కలిగి ప్రతి ఇంటిలో సో ఈ విషయాన్ని క్లుప్తంగా వివరించి, ఇక ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఒత్తిడి లేదు, మీరు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కరిని ప్రేరేపించి అడిగి, సో వాళ్ళ స్టేటస్కి తగ్గట్టుగా, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్కి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చిన దాన్ని స్వీకరించి చాలా గోప్యంగా ఉంచారు ఇప్పటి వరకు కూడా. సో ఇప్పటి వరకు కూడా ఎవరంత ఇచ్చారు, వీళ్ళంత ఇచ్చారు కూడా ఇప్పటి వరకు కూడా చెప్పకుండా చాలా గోప్యంగా దాన్ని ఉంచి సో ఇంతటి కార్యక్రమాన్ని వాళ్ళు నడిపించారు. సో రెండవ విషయం ఏంటంటే, సిలువను పైదాకా తీసుకుని వెళ్ళటం. సో కొంతమంది యూత్ పని భారం కలిగిన వాళ్ళు, పని చేయగలిగిన వాళ్ళు
పిల్లలతో కూడి కొంతమంది పిల్లలు కూడా కలిసి సో కొంత మెటీరియల్ని పైకి తీసుకొని వెళ్ళారు. కొంత మెటీరియల్ని పైకి తీసుకొని వెళ్ళి పని ప్రారంభించినప్పుడు విపరీతమైన ఎండ. సో ఇక్కడున్న టెంపరేచర్ కన్నా పైన ఉన్న టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. అయినా కూడా వాళ్ళు ప్రయాసపడి సో ఇక్కడ నుంచి కొన్ని వందల కేజీల వెయిట్ను పై వరకు మోసుకొని వెళ్ళి పని ప్రారంభించారు. పని చేస్తున్న కొంత కాలానికి వాళ్ళకి ఇంకొక ఆలోచన కలిగింది. సో మనం అంటే ఎలాగోలా ఎక్కుతున్నాం, యూత్ కాబట్టి, పిల్లలు కాబట్టి ఎలాగోలా ఎక్కుతున్నారు. రేపు ఎవరైనా ఆడవాళ్ళు ఎక్కితే, రేపు ఎవరైనా పెద్దలు ఎక్కితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి మరలా మనకంటూ ఒక సపరేట్గా మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి, సపరేట్గా మనం సిలువు వరకు ఒక దారిని స్పెసిఫిక్గా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సో మరలా దారిని ఏర్పాటు చేశారు. సో చక్కటి దారి మనకి ఏర్పడింది. ఇంకా దాన్ని కొంచెం మెరుగుపరచాల్సి ఉంది. దాన్ని బట్టి కూడా మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తాము. సో అలా దారిని ఏర్పాటు చేసాం. అలా దారిని ఏర్పాటు చేసిన తర్వాత సో రోజులు గడిచిపోతున్నాయి. విషయానికి ఏమైందంటే సో గుడ్ ఫ్రైడే కల్లా ఓపెన్ చేయాలి అనుకున్నాం. గుడ్ ఫ్రైడే కల్లా ఓపెన్ చేయాలనుకున్నాం. 3ంటికి ఎట్టి పరిస్థితిలో ఓపెన్ అయిపోవాలి అని అనుకున్నాం. కానీ సో వాతావరణం అనుకూలించలేదు, ఫైనాన్షియల్ స్టేటస్ అనుకూలించలేదు. ఇవన్నీ కూడా అనుకూలించిన కారణాన కొంత డిలే అయ్యింది. సో నిన్న గుడ్ ఫ్రైడే ఈవినింగ్ దాదాపుగా 6 వరకు పని జరుగుతూనే ఉంది. ఆ కారణాన ఇలా చేయలేకపోయాం అని చెప్పి మళ్ళీ ఈరోజు శ్రమ కట్టుకొని సో మధ్యాహ్నంగా ప్లాన్ చేసుకొని ఇలా ఆర్కెస్ట్రేషన్ చక్కగా నీట్గా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఈ సిలువను ప్రారంభించుకోవాలి అన్న మళ్ళొక ఆలోచన కలిగి ఇవాళకి ఇలా ఏర్పాటు చేసుకొని ఒక ఘనంగా సో కొద్ది మంది కూడి ఉన్నా కానీ ఈ కార్యక్రమం అనేది ఘనంగా జరిగింది అని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఆ క్రాకర్స్ పేలటం, బాంబులు పేలటం, సో అక్కడ ఒక స్విచ్ చేస్తే అక్కడ లైట్లు ప్రకాశవంతంగా ఎలగటం, ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉన్న విషయం అనమాట. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇలా జరిపించుకుంటూ వచ్చారండి. సో ఇంకొక మ్యాటర్ ఏం చెప్పాలంటే ఎస్పెషల్లీ దీనిలో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు యూత్ అంతా ఒక పని చేస్తున్నారు. సో చిన్నపిల్లలు ఏం చేశారంటే సో మీరు ఎవరైనా ఎక్కినప్పుడు చూడండి, చెక్కతో సిలువులు కట్టి చక్కగా వెళ్ళే దారిలో కట్టారు. ఇది సిలువు మార్గం లాగా. అది కూడా చాలా అద్భుతమైన పని అనమాట. చిన్నపిల్లలు ఎవరిని సంప్రదించుకోకుండా బ్యాంబో ఎదురు చెక్కలతో వాటిని కొట్టి వాటికి సిల్వర్ పెయింట్ వేసి చాలా నీట్గా అక్కడక్కడ మనం వెళ్ళే దారిలో చక్కగా ఆ చెట్టుకొకటి ఆ చెట్టుకొకటి ఆ చెట్టుకొకటి కట్టారు. సో నేను చెప్పేది ఏంటి అంటే సో ఇంతవరకు మేము చేసాం, ఇంతవరకు యూత్ అంతా కలిసి చేశారు. మా ముందు తరం వారితో మేము సలహాలు తీసుకొని చేసాం. ఇంకా మేము చేస్తూ ఉంటాం. ఇంకా మా కొరకు మంచి సలహాలు ఇవ్వండి. సో ఇప్పటి వరకు అయితే పని అయిపోయింది, సిలువను పెట్టేశాం, హ్యాపీ, ఇవాళ స్టార్ట్ చేసేసాం. కానీ ఇంకొక మెయిన్ విషయం మాట్లాడాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్. ఒక పనిని ప్రారంభించిన తర్వాత ఆ పని కొనసాగించాలి అంటే మెయింటెనెన్స్ ఉండాలి. సో ఆ మెయింటెనెన్స్ కొరకు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇంకొక విషయం నేను చెప్పి ముగిస్తున్నాను. ఆ విషయం ఏంటంటే సిలువ వేయటానికి, సిలువ అక్కడ పెట్టడానికి, స్టార్ట్ చేయటానికి పేటలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క యువతి, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అందరూ కూడా వారి వారి పనిని వాళ్ళు చేశారు. వీళ్ళు పని చేయలేదు, వీళ్ళు పని చేశారు అని ఎవ్వరూ లేరండి. అందరూ పని చేశారు. డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చారు, పని చేసి పైకి ఎక్కగలిగిన వాళ్ళు పైకి ఎక్కారు, కింద నుండి సలహా ఇవ్వగలిగిన వాళ్ళు కింద నుండి సలహా ఇచ్చారు. అంతేగాని వీళ్ళు పని చేయలేదు, వీళ్ళు పని చేశారు అన్న ఏ భేదం లేదు. అందరూ కలిసి కట్టుగానే చేశారు. ఇంకనూ మా యూత్ అందరినీ ఇంకనూ రానున్న దినాల్లో ప్రోత్సహించండి. ఇంకా ఏమేం పనులు చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందో అన్న విషయాలను కూడా మాతో మాట్లాడి మాకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పొందుకొని నిలిచి ఉన్న ప్రతి యవ్వనస్తుడిని, ప్రతి కుటుంబాన్ని దేవుడు నిండుగా దీవించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే కొనసాగించి ఈ కార్యక్రమాన్ని, సిలువ యొక్క ఈ యాత్రను, లేకపోతే ఈ సిలువకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మెయింటెనెన్స్ చేయటానికి, సో కొన్ని నెలలు పోతే మళ్ళీ పెయింట్ పోతుంది, పెయింట్ వేయటానికి, మెయింటెనెన్స్ చేయటానికి మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. ఎవరిని నిరుత్సాహపరచొద్దు. ఎస్పెషల్లీ యూత్ మంచి కాంగ్రిగేషన్స్తో ఉన్నారు, మంచిగా ఉత్సాహంతో వాళ్ళు ఉన్నారు, ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళని ఇంకనూ ప్రోత్సహించాలని ప్రతి అన్నకి, ప్రతి అక్కకి, ప్రతి అమ్మకి, ప్రతి తండ్రికి నేను కోరుకుంటున్నాను. సో ఇలాగ మేము మా ముందు తరాల వారికి
క్రైస్తవత్వం యొక్క మనుగడను మేము చూపించడానికి మా వంతు ప్రయాసం మేము పడుతూ ఉన్నాం. మమ్మల్ని ప్రోత్సహించమని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. మరి ఒక్కసారి ప్రత్యేకించి చెప్తున్నాను, ఈ పనిలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, సో వాళ్ళని లేదు, వీళ్ళని లేదు, పిల్లలని లేదు, పెద్దలని లేదు, ప్రతి ఒక్కరికి కూడా మా యూత్ అందరి తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. పెట్టాం కాదు అంటే దానికి ఇంకా చాలా ప్రాపర్స్ ఉంది. దాని ఇంకా దారి మార్గంలోకి వెళ్ళాలి మనం. అంటే దారి మార్గం మనకు సరిగ్గా లేదు. అంటే ప్రతి ఒక్క యూత్ కలిపి ఆ దారిని కొద్ది కొనసాగిస్తున్నాం. అంటే దారి మనకి ఇంకా పూర్తి అవ్వాలి. ఆ దారికి కూడా మనం వెళ్ళేటట్టుగా యూత్ మొత్తం కలిపి ఆ దారిని సహకరిస్తాం. అంటే మనకి సిలువ అంటే సిలువ గుడ్ ఫ్రైడేలో ఇస్తాను, సిలువ పెట్టాము జనాలందరినీ. అంటే ప్రతి ఒక్క కుటుంబం మనం వెళ్ళామంటే మనల్ని చూసి రూప ఇచ్చి వాళ్ళకి ఈరోజు అమ్మ పలానా తారీఖులు గుడ్ ఫ్రైడే కల్లా మేము సిలువ పెడతాం అమ్మా, ఇదమ్మా పరిస్థితి, మరి మేము సందల కోసం వచ్చామమ్మా, మరి మీరు ఎంత ఇస్తారు, మీ అభిప్రాయం బట్టి మేము అంత తీసుకోగలమమ్మా అని చెప్పి ఈ రోజుకిన ఈ పేటలో కుటుంబాలందరికీ కొండపైన సిలువ పెట్టామంటే అది పేట తరపు నుంచి పెట్టింది, ప్రతి ఒక్క కుటుంబం నుంచి పెట్టింది. ఆ కుటుంబాల వల్ల అందరూ సేకరించడం వల్లే ఈ యొక్క ఇంచిపేట యూత్ అనేది ఆ సిలువ నిర్మాణాన్ని కొనసాగించింది. అంటే మనకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా చేస్తాం. యూత్ ఉంది. ఇంచిపేట యూత్ అంటే ఏంటి, దేనికైనా ఏ శక్తినైనా దేనైనా ఏ కార్యక్రమమైనా చేయగలం మనం అనే శక్తితో ఈరోజు ఇంచిపేటలో ఈ సిలువ పెడతాం జరిగింది. అంతే తప్పితే మనకి ఏదో మాట వచ్చేసిద్ది, ఏదో పేరు సంపాదించేస్తాం, అవి సంపాదించేస్తాం, ఈ సంపాదిస్తాం లేదు. యూత్ కోరుకునేదల్లా ఒకటే, మనం ఈ పని చేయాలంటే ఆ పని మనం చేస్తాం. దీనికి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా ఈ పని మాత్రం, ఈ సిలువ పని మాత్రం అసలు మాత్రం ఎక్కడ ఆగదు, ఆగనీయదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డు వచ్చినా ఎదుర్కొన్నాము, కష్టపడ్డాం, పని చేస్తాం, సిలువ చూపించాం. అలాగే మనకు దారి అనేది కొద్దిగా అవసరం, అది కొద్దిగా టైం పట్టిద్ది. ఇలాగే మన పేటలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని సిలువ పెడతాకి ఎలాగే సహకరించారో అలాగే మన దారిని కూడా అలాగే సహకరిస్తే మన వెళ్ళే దారిలో మన సిలువ మన దారికి ఎదురుగా కనపడిద్ది. అప్పుడు మన పేటలో అందరూ అరే మన ఇంచిపేట యూత్ సిలువతో పాటు ఒక దారిని కూడా ఏర్పాటు చేస్తారని మన గర్వంగా చెప్పుకోవడం కూడా ఉంటుంది. అంటే మనం ఆ మెట్లు ఒక్క నిమిషం, ఆ మెట్లు ఈ మెట్లు ఎక్కాలి, మన నడవాలి అని కాదు. మనకి ఒక దారి ఉండాలి, మనం ఒక సిలువ ప్రయాణాలు వెళ్ళాలి. మన కూడా ఏదైనా వచ్చే ప్రతి ఫంక్షన్లో కానీ ఏ సమస్యకైనా కానీ ముందుండి నడిపించేది మాత్రం ఒక ఇంచిపేట యూత్. ఆ యూత్ అనేది మాత్రం ప్రతి ఒక్కరు గమనించండి. మీకు ఎక్కడైనా మీకు ఇబ్బందిగా ఉంటే మా ఇంచిపేట యూత్ అనేది ఒకటి ఉందమ్మా. ఆ ఇంచిపేట యూత్ని బట్టి మేము ఏ చేయాలనుకున్నా మీకు అందుబాటులో ఉంటాము. ప్రతి ఒక్క కుటుంబానికి ఈ సిలువ నిర్మాణానికి డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి మా ఇంచిపేట యూత్ తరపున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. బాబుడమ్మా కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి యేసే తోడమ్మా, యేసే తోడమ్మా. కన్నీరేరమ్మా యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా,
విడువబోడమ్మా. నీకెవరు లేరని అన్నారా నిన్ను అవమానపరిచి వాడినని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నారా? నేనున్నానన్న యేసు మాటలు మరిచారా? కన్నీరు నాట్యంగా మార్చేను చూశావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచారా? కన్నీరు నాట్యంగా మార్చేను చూశావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి ఘనత మార్చు, కరుణ చూపి ఘనత మార్చు, యేసే తోడమ్మా. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. రుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలపూరుడా. యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము.